చికెన్ని ఉడకబెట్టుకోకుండా కూడా అట్లా వేసుకుంటారు, కానీ మా నెల్లూరు సైడ్ ఎట్లా చేసుకుంటాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా కిచెన్లో స్పెషల్ చికెన్ పులుసు. ముందుగా చికెన్ని క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం నూనె వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి. ముందుగా ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని పొయ్యి మీద సిమ్లోనే ఉడికించుకోవాలి. దీంట్లో ఒక చుక్క కూడా నీళ్ళు వేయలేదు, నీళ్ళు వేయకుండా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కూరలోకి కావాల్సినవి చూడండి: కొత్తిమీర, పుదీనా, ఎర్రగడ్డ, టమాటా, కరివేపాకు, ధనియాలు, పట్టా లవంగాలు, అల్లము, తెల్లగడ్డ, కొబ్బరి. ఇవన్నీ మసాలాకి, ఇవన్నీ కూరకి. ఇది మసాలానా? ఈ 4 ఇవి 5 వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మెత్తగా మెదిగిపోయింది కదా. ఇంకా కూర స్టార్ట్ చేసుకుంటాం. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకోవాలి. అన్నిటికంటే ముందుగా ఆవాలు వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేగిన తర్వాత ఎర్రగడ్డ వేసుకోవాలి. ఈ పక్క చికెన్ ఉడకతా ఉంది కదా, ఈ పక్క మసాలా తయారు చేసేసుకుంటే ఇది అయిపోగానే ఈ కూర అయితే దాంట్లో వేసుకుంటే తొందరగా అయిపోద్ది కూర. చిటికీలు అయిపోయే చికెన్ తొందరగానే అయిపోద్దిగా. ఎర్రగడ్డ వేగేదానికి కొంచెం సాల్ట్. ఎర్రగడ్డ ఎర్రగా వేగింది కదా, ఇప్పుడు ఈ మసాలా వేసి బాగా వాడుస్తాం. బాగా పచ్చి వాసన పోయేదాకా. ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టమాటా, పుదీనా వేసుకోవాలి. టమాటాలు, పుదీనా. ఇప్పుడు టమాటా మెత్తబడేదాకా ఇలాగ వేయించుకోవాలి. మనం చుక్క నీళ్ళు కూడా వేయకుండా పెట్టాం కదా, ఇది ఎలాగుందో చూద్దాం రండి. చూస్తే నేను నీళ్ళు అదేయా, నాకు తెలీదమ్మా. దీన్ని మనం ఇలా కూడా తినేస్తాం కదా. అవును, ఇట్ట నా ఫేవరెట్, మా మమ్మీ ఫేవరెట్, మా అమ్మమ్మ ఫేవరెట్, అందరి ఫేవరెట్ మా ఇంట్లో. బాగా ఎర్రగా వేగింది కదా, ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. మేము ముక్కలు ఇలా తీసి పెట్టుకుంటాం తినేదానికి. స్కిన్ నాకు ఇష్టం. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇందాక మిగిలించుకున్నాం కదా ఈ నీళ్ళు పోసేసి, ఇవి కూడా పచ్చివాసన ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి. ఇక్కడ ఇది ఉడికింది, ఇక్కడ మసాలా వేగింది. ఆ వాటర్ కూడా బాగుంటాయి. ఇప్పుడు మనకు కావాల్సిన నీళ్ళు పోసుకోవాలి. ఫర్ ఎక్స్ట్రా ఫ్లేవర్. చికెన్ని ఉడకబెట్టుకోకుండా కూడా అట్లా వేసుకుంటారు, కానీ మా నెల్లూరు సైడ్ ఎట్లా చేసుకుంటాం. పక్కన కొంచెం ఉడికించుకొని తర్వాత మసాలా వేగించుకొని దాంట్లో వేసుకుంటాం మేము. బాగుంటుంది, చాలా బాగుంటుంది. చికెన్ మసాలాలు, గరం మసాలాలు, పొడులు ఏమి వేయకుండా మేము సొంతంగా తయారు చేసుకున్నాం కదా, ఇందాక మిక్సీకి వేసుకొని అది మాత్రం వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేగించుకొని చేసుకుంటే ఇట్లా బాగాలే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. చికెన్ ఇందాక ఉడకబెట్టినామని తిరగబోసుకోగానే ఆపేయకూడదు. ఇట్ట కూడా 15 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడే పులుసుకి ముక్కలు బాగా పడతాయి. ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీ కూర అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది, సంగట్లేక ఇంకా సూపర్గా ఉంటుంది. దోశలోకైతే ఇంకా చెప్పనే వల్లే సూపర్గా ఉంటుంది. ఇడ్లీ, చపాతీ. ఈ రెసిపీని మా మమ్మీ నాకు నేర్పించింది, నేను మా కూతురికి నేర్పించా. ఆ మసాలాలు ఈ మసాలాలు అన్నీ వేసుకొని గ్యాస్ స్టవ్లో అదంతా లేకుండా బాగుంటుంది. ఈ మసాలాలు వేసుకొని కొద్ది మసాలాలతో కూర చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకొని తినండి. మా నెల్లూరు స్టైల్లో నేను మీకు ఈ చికెన్ కర్రీ చూపిస్తున్నా.
నాకు ఉడికేటప్పుడే ఉప్పు కారం వేసిన చికెన్ ఇచ్చేది. నేను కూడా నా కూతురికి అలాగే అలవాటు చేశాను. మా కూతురికి స్కిన్ అంటే చాలా ఇష్టం. నేనైతే తిన్నాను. నేను ఇప్పుడు ఈ ముక్క తింటా, ఎంత బాగుంటుంది. తినకూడదు నాకు తెలుసు, కొంచెమేగా తింటాము. బాగా మెత్తగా ఉడుకుతుంది. స్కిన్తో కూర చేస్తే కూడా బాగుంటుంది, స్కిన్ లేకుండా చేసే కంటే కూడా. ఇట్లా తినడం చాలా బాగుంటుంది, వాళ్ళ ఇష్టం. ఈ ఉప్పు కారం ముందుగా వేసి ఉడకబెట్టుకున్న కూర అంటే ప్రాణం. తిను, తీసుకో. ఆయిల్ అంతా అట్ట తేలింది చూడు బయటకు. మసాలా ఓపిక్గా నూనె లేకపోయినా కానీ వేయించుకుంటే ఆ నూనె బయటకు వచ్చేస్తుంది, అదే సరిపోతుంది అసలు. అంతే. కొంతమంది వేయంగానే దించేసుకుంటారు కదా కొత్తిమీర. మేము కొంచెం 5 నిమిషాలు వండించుకుంటాం, ఎందుకంటే పచ్చిగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని. కొంతమందికి అదే ఇష్టం. అంటే కొన్నిట్లో బాగుంటుంది పచ్చికరి కొత్తిమీర కూడా. అంటే చాట్స్లో, పానీపూరిలో, బొరుగుల్లా అలాగా బాగా ఉడికిపోయింది, చిక్కపడిపోయింది కూర కూడా. రసం కాగుతా ఉండే మా ఇంట్లో ఈరోజు రసము చికెన్. భలే ఉన్నాయి. అబ్బా, పులుసు మాత్రం అద్దరిపోయిందమ్మా. తిన్నా నేను కూడా ఆల్రెడీ. సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోల కోసం మంచి మంచి వీడియోలు అయితే మేము చేస్తుంటాం. ఓకే, బాయ్.